ఈ వీడియోలో మనం చందమామ 1952 మార్చిలో ప్రచురింపబడిన అపూర్వ సౌధం 3వ భాగం విందాం. తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఈ సమస్యతో కృపాసింహుని మనసు వేగిపోయింది. వేగిపోవడమేమిటి, బెంగతో మరికొద్ది రోజులకే రాణిని చేరుకున్నాడు. తండ్రి కూడా గతించటంతో ఇప్పుడు పాపం దేవసింహుడు కేవలం దిక్కులేని పక్షి అయిపోయాడు. పసివాడు, సొట్టవాడు, తల్లి లేదు, తండ్రి లేడు. ఈ విసుగును ఆదుకునేవారెవరు? రాజ్యంలో ఎవరి నోట విన్నా ఇదే మాట, ఇదే ఆలాపన. రాకుమారుని గతి ఏమిటి కాబోతుంది అని ప్రతివానికి హృదయము తల్లడిల్లిపోసాగింది. రాజ్యమంతా ఈ విధంగా అట్టుడికి పోతూ ఉన్న సమయంలో ప్రజల తాపాన్ని అణచగల ఒక చిన్న సంఘటన జరిగింది. బావమరిది మృతికి అపారమైన దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న శక్తిసింహుడు కొంచెం తెప్పరిల్లి ముఖ్యులందరినీ దర్బారుకు రప్పించాడు. తీరని సంతాపంతో అందరి ఎదుట ఇలా విన్నవించాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన సమర్థులు మీరు. మీ సలహాల వల్లనే మా బావమరిది మన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించగలిగాడు. ప్రజలందరూ సుఖవంతులను చేయగలిగాడు. అటువంటి నా బావమరిదిని బ్రతికించుకోలేకపోయిన దురదృష్టవంతుడను నేను. ఆకస్మికంగా అక్క దివికేగి నన్ను శోకంలో ముంచివేసింది. ఆ కంటతడి ఆరకుండానే అయ్యో, నా బావమరిది నన్ను దగా చేసి విడనాడిపోయాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలినందుకు నేనేనాడో చచ్చిపోయి ఉండవలసింది. కానీ ఈ దురదృష్టవంతుడు, అభాగ్యుడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఎందుకో మీరే ఊహించుకోగలరు. ఇదిగో ఈ పసివాడి కోసం, అంగవికులుడైన ఈ నిసుగు కోసం అక్క బావ ఇద్దరూ కలిసి ఈ చిన్నవాణ్ణి నా చేతుల్లో పెట్టిపోయారు. వీడిని ఏమి చేయాలో తోచక ఇంకా బ్రతికి ఉన్నాను. వీడిని కాపాడటం ఎలా? బుద్ధిమంతులైన మీరంతా బాగా యోచించి ఏదో ఒకటి నిశ్చయించి చెబితే వీడిని మీకు అప్పగించి వేసి నా దారిన నేను చూసుకుంటాను. తలుచుకున్నంత మాత్రం చేతనే ఈ పసివాని చరిత్ర గుండె పగలగొడుతున్నది. నిరంతరము చూస్తూ ఎలా ఉండగలను అంటూ సభవారికి ప్రశ్నలు వేసి ఊరుకున్నాడు. శక్తిసింహుని మాకులకు అందరూ దిగ్భ్రమ చెందారు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అప్పుడు ముఖ్యులలో ఒక ముసలి ఉద్యోగి సాహసించి లేచి, రాజా, మాకు పట్టుకున్న విచారాన్ని నోటి మాటలతో వెల్లడించలేము. కన్న తండ్రి వంటి కృపాసింహుడు తరలిపోయినా ఈ నిసుగు ఉన్నాడని సంబరపడదామంటే వీలు కాకపోయే. ఇటువంటి పరిస్థితులలో నీవును విరక్తి చెందితే కుర్రవాని గతి ఏం కాను, ప్రజల గతి ఏమి కాను. ఏ విధంగా చూసినా రాజు తరువాత రాజంతటి వాడివి. నీకంటే కుర్రవాడికి పోషకులెవరు? నీవే పోషించాలి. మా మనవి మన్నించు. విరక్తి భావం విడిచిపెట్టు. బిడ్డడిని గద్దె ఎక్కించి నీవు పాలించు. ఇలా చేయటం వల్ల అటు రాజు ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఇటు రాజ్యంలోనూ శాంతి నెలకొంటుంది అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకున్నాడు. దర్బారులో తక్కిన అందరూ ఒక్కమారుగా లేచి ఏకకంఠంతో, రాజా, ఆయన చెప్పింది చాలా బాగున్నది. రాజకుమారుని పేర నీవు పాలించటమే మా అందరకు సమ్మతం అన్నారు. అందరి అభిష్టాన్ని తలదాల్చి శక్తిసింహుడు రాజ్యభారం వహించి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అతని పరిపాలన జనసమ్మతంగానే ఉంటూ వచ్చింది. ప్రతి విషయంలోనూ మంత్రి సామంతులను, ముఖ్య ఉద్యోగులను సలహా పొంది మరీ ఏ పనైనా చేసేవాడు. స్వతంత్రించి ఏదీ చేయక తను నిమిత్త మాత్రుడిగా మాత్రమే పాలన సాగిస్తూ ఉండేవాడు. ఈ కారణం చేతనే అందరకు శక్తిసింహునిపైన నమ్మకం కుదిరింది. అతను ఏదైనా పనివాని క్షేమం కోసమే చేస్తున్నాడనే విశ్వాసం బలపడింది. రాజ్యభారం వహించాడే కానీ శక్తిసింహుని మనసులో ఆ వృద్ధురాలిని గురించిన ఆందోళన తొలగనే లేదు. ఎందుచేతనంటే ఏ రోజునైతే రాజ్యభారం వహించాడో ఆ రోజు మొదలు శక్తిసింహుడు కంటి నిండా నిద్రపోయి ఎరుగడు. ఎడతెగకుండా పీడకలలు వస్తుండేవి. ఒక్కొక్కప్పుడు కలలో ఆ వృద్ధురాలు భయంకర రూపంలో కనిపించి హడలి కొట్టేది. ఇలా జరుగుతూ ఉండటం వల్లనే త్వరలోనే ఆ వృద్ధురాలు వస్తుందని, తన బండారం బయట పెడుతుందని శక్తిసింహుడు భయపడిపోయాడు. అయితే అతడు భయపడినట్లుగా ఆ వృద్ధురాలు మళ్ళీ ఆ ఛాయలకు రానూ లేదు, యథార్థం బయటపడనూ లేదు. కానీ శక్తిసింహుడు ఉపాయం కోసం అస్తమానము ఆలోచనలోనే ఉన్నాడు. ఇలా ఆలోచన చేయగా ఒకనాడు శక్తిసింహునికి ఒక గొప్ప యోచన తట్టింది. వెంటనే ముఖ్యులను సమావేశపరిచాడు. బుద్ధివంతులైన మీకు ఒక అవసర విషయం విన్నవించుకోవలసి ఉన్నది.
మన రాజ్యానికి ఈశాన్య దిశను సుమారు 10 యోజనాల దూరంలో ఒక పర్వత గుహ ఉన్నదట. ఆ గుహలో ఒకానొక యోగి పొంగవుడు ఉంటున్నాడట. అయితే అక్కడికి వెళ్ళటం ఒక కష్టం. వెళ్ళినా ఆయన దర్శనం లభించటము దుర్లభమే. కానీ ఆ మహాభావుని దృష్టి పడిందా? ఎటువంటి వ్యాధి అయినా ఆ సమీపంలో ఉండటానికి వీల్లేదట. మీరు అనుమతించినట్లయితే మన చిరంజీవిని అక్కడికొకసారి పంపిద్దామని నాకున్నది. ఏమిటి మీ ఉద్దేశం అని ప్రశ్నించాడు. అందుకు ముఖ్యులందరూ ఏకకంఠంతో, రాజా, ఇవాళ ఎంత మంచి వార్త విన్నాం. మన చిరంజీవికి స్వస్థత చేకూరడమే మనందరకు కావలసింది. నేడే ఆ మహానుభావుడి వద్దకు పంపండి అని అంగీకారం తెలిపారు. ఈ అంగీకారం పుచ్చుకొని శక్తిసింహుడు కాపలా వాళ్లను దాదీని తోడిచ్చి కొండగుహకు ప్రయాణం కట్టి పంపించాడు. బయలుదేరేటప్పుడు కాపలా వాళ్లకు ఏవో రహస్య సంజ్ఞలు చేశాడు. దేవసింహుణ్ణి తీసుకొని దాది కాపలా వాళ్ళు కొద్ది రోజులకల్లా ఒక కీకారణ్యం చేరుకున్నారు. అలసిపోయి ఉండటం చేత అందరూ కలిసి ఒక చెట్టు నీడన విశ్రమించారు. దాది అక్కడనే పక్కపరిచి బిడ్డను పడుకోపెట్టింది. తను కాస్తంత ఒరిగేసరికల్లా గాఢ నిద్ర పట్టేసింది. అలానే కాపలా వాళ్ళు కూడా తమకు తెలియకుండానే గుర్రు పెట్టేశారు. ఈ విధంగా నిద్రలో మునిగిన వాళ్ళందరూ తెల్లవారగానే మెలకువ వచ్చింది. అందరూ కలిసి దాదిని లేపారు. దాది బిడ్డని లేపుదామనుకుంది. కానీ పసివాడు కన్నులు మూసి ఉండటం చేత అప్పుడే లేపటం ఎందుకని ఊరుకున్నది. కానీ ప్రొద్దెక్కినా లేవకపాయే. తట్టి లేపింది దాది. బిడ్డడు ఉలుకు పలుకు లేదు. కంగారుతో అందరినీ కేక వేసిందామే. అందరూ వచ్చారు, చూశారు, కొయ్యలైపోయారు. పడుకున్నవాడు పడుకున్నట్లుగానే ఉండిపోయాడు పసివాడు. శ్వాస ఆడనే లేదు. ఏమిటి చిత్రం? ఒకళ్లకు ఏమీ పాలుపోలేదు, అంతు చిక్కలేదు. గోలు గోలున విలపిస్తూ వాళ్ళందరూ తిరిగి వచ్చి రాజు పాదాలపై పడ్డారు. రాజుకు ఆశ్చర్యమైంది. క్షణంలో మెరిసిపోయింది వార్త. ఈ విధి వైపరీత్యానికి రాజ్యంలో ప్రజలందరూ నివ్వెరపోయారు. ఏమీ నిశ్చయించుకోలేకపోయారు. తలకొక విధంగా అనుకొనసాగారు. రాజ్యానికే పీడ పట్టుకుందనుకున్నారు కొందరు. ఏమో కానీ ఇది వంశక్షయానికే వచ్చినట్టుందనుకున్నారు మరికొందరు. అనాథ రాజ్యం పేరు నిలిచిపోవలసిందే కాబోలునన్నారు ఇంకొందరు. పసివాని మరణానికి శక్తిసింహుడు వెల్లడించిన వగపు ఇంతింత కాదు. అతని దుఃఖం చూసిన ఎవరు ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటుందా అని అనుకోవటానికి ఎంతమాత్రం సావకాశం లేకపోయింది. అయితే పనివాని మరణం రాజ్యంలో అందరికంటే ఎక్కువగా శక్తిసింహుణ్ణి ఆశ్చర్యంలో ముంచివేసింది. లాంఛనప్రాయంగా ఆయన దుఃఖం వెల్లడించాడే కానీ ఇంత సులువుగా తన చిరవాంఛితం నెరవేరటం ఒక అతీతమైన మహిమగా కనిపించింది. తనలో తాను ఎంతో ఉప్పొంగిపోయాడు. ఏ పసివాడు వదిలిపోతే తాను ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలుకొని సుఖించవచ్చునని తప్పించిపోయాడో ఆ నిసుగు కాస్త రాలిపోయాడంటే అంతకంటే కావలసిందేముంది? ఇక తాను ఇష్టారాజ్యంగా ఉండవచ్చుననుకొని అతడు కులికేటంతలో తలవని తలంపుగా కొన్ని విడ్డూరాలు జరిగినాయి. తనకు బదులుగా గద్దె ఎక్కించి పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తన పెద్ద కొడుకు ఆకస్మికంగా ఒక అవాంతరానికి గురయ్యాడు. ఇక రేపు పట్టాభిషేకం అనగా ఆ కుర్రవాడు దురదృష్టవశాత్తు మేడ మెట్ల మీద నుంచి జారిపడి బలమైన దెబ్బ తగిలి కుంటివాడైపోయాడు. ఇది జరిగి నెల తిరగకుండా తల్లికి ముద్దు బిడ్డడైన కనిష్ఠుడు 6వవాడు పెద్ద జబ్బు చేసి చచ్చి బతికినంత పనైంది. ఈ 2 దెబ్బలు తట్టుకునే అంతలో అల్లుడు మతి చెడి దేశాంతరం పోవటంతో ఒక్కగానొక్క కూతురి కాపురం మంట కలిసింది. ఈ విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటూనే ఉన్నారు. కానీ కుటుంబంలో ఒక్కరు సుఖపడి ఎరుగరు. శక్తిసింహుడు గుండె నిబ్బరం కలవాడే అయినా తన కళ్ళ ఎదుట తన కుటుంబం ఇలా కష్టాల పాలవుతుందంటే సహించలేకపోయాడు. ఎన్ని చికిత్సలు చేయించినా బిడ్డలు దారికి రాలేదు. బాలారిష్టాలు తొలగేటందుకు ఎన్నో శాంతులు చేయించాడు. కానీ అతని మనసుకు శాంతి చేకూరలేదు. మంచి కాలం వచ్చిందని సంబరపడేంతలో కథ ఇలా అడ్డం తిరిగిందే. అతని మనసు వికలమైపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడనే పెద్దల వాక్యం నెమరుకు తెచ్చుకున్నాడు. రాజ్యంలో పేరొందిన జ్యోతిష్కులందరినీ పిలిపించి ముందు కథ ఏమిటి అని ప్రశ్నిస్తూ కుటుంబ జాతకాలన్నీ వారి ముందు పడవేశాడు. దైవజ్ఞులు ఆ జాతకాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. పుట్టలు పుట్టలుగా అంకెలు వేసి గుణించారు.
ఎంతగా చూసినా ఆ జాతకాలన్నీ చీకటిమయంగానే కనిపించినాయి. కానీ ఒక్క మెరుగైన కానరాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కొద్ది కాలంలోనే శక్తిసింహుని కుటుంబం నామరూపాలు లేకుండా పోయేటట్లు ఆ జాతకాలలో స్పష్టంగా కనిపించింది. అనుకూలమైన వార్త అయితే ఒకదానికి 4 కలిపి ఉత్సాహంగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఓటి మాటలు ఎలా వెల్లడించటం? అయినా జాతకం ఎంత పాడుగా ఉంటే అంత దివ్యంగా ఉన్నదని నచ్చజెప్పటం తమ విధి. జ్యోతిష్కులందరూ కూడబలుక్కొని జాతకాలలో ఉండే చెడునంతా అనుకూలంగా మార్చి రాజు మనసుకు నచ్చే తీయని మాటలతో విన్నవించారు. చెప్పి ఆ దైవజ్ఞులు, మహారాజా త్వరలోనే ఏల్నాటి శని వదిలిపోతున్నాడు. వెంటనే ఏలికకు ఒక గొప్ప మహాయోగం పట్టబోతున్నది. దేవర మనసులో తలచిన కార్యాలే కాక తలవని కార్యాలు కూడా మరెన్నో జయప్రదం కాబోతున్నవి. గ్రహకూటం చాలా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇటువంటి జాతకం ఇంతవరకు మేమెక్కడా చూసి ఉండలేదు అంటూ పొగడనారంభించేసరికి శక్తిసింహుడు ఉబ్బి తబ్బిబ్బై ఆ జ్యోతిష్కులకు గొప్ప గొప్ప బహుమానాలిచ్చి సత్కరించి పంపారు. వారు చెప్పిన ఆ మహాయోగం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇన్ని చిత్రాలు జరుగుతున్నా ఇదంతా విధి విలాసమే అని మంత్రి నమ్మలేకపోయాడు. ఇందులో మాయ జరిగి ఉంటుందనే సందేహం అతన్ని పీడిస్తూనే ఉంది. కానీ ఆధారం లేకుండా ఎలా కలగచేసుకోవటం? పైగా రాజబంధువు అయిన శక్తిసింహుడి విషయంలో అనుమానపడటం కోరి ముప్పు తెచ్చుకున్నట్లే అవుతుంది. రాజ్యంలో ప్రజలను పాలించే ముఖ్యులు శక్తిసింహుని మాటలను పూర్తిగా నమ్మి శిరసా వహిస్తున్నారాయే. అటువంటప్పుడు అది కాదయ్యా ఇది అని మంత్రి ఒక్కడు చెబితే మాత్రం ఎవళ్లకు చెవికెక్కుతుంది? కాబట్టి మాయ బయలుపెట్టి రుజువు చేసి చూపించగల ఆధారం తనకు దొరికే వరకు పలక్కుండా ఉండటం తప్ప గత్యంతరం లేదు. ఆ వృద్ధురాలెవరో కానీ ఈ సమయంలో ఆమెనా వస్తే బాగుండిపోను. కానీ ఆమె రాలేదు. ఆమె వచ్చే వరకు దాదిని, ఆస్థాన వైద్యుణ్ణి వాళ్ళు దోషులు అవునా కాదా అనే సంగతి అటుంచి కారాగారంలో ఉంచే తీరాలి. వేరే మార్గం లేదు. తనకు శని రోజులు వదిలిపోయి మంచి కాలం ఎప్పుడు వస్తుందా అని ఒక వంక శక్తిసింహుడు ఎదురు చూస్తున్నాడు. మరొక వంక మంత్రి ఆ వృద్ధురాలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిజం వెల్లడి అయి తన నమ్మిక బలపడుతుందా అని ఆరాటపడుతున్నాడు. ఈ ఆరాటంతో మంత్రి ఆ వృద్ధురాలి జాడ ఎలా అయినా సరే తెలుసుకురమ్మని నమ్మిన బంట్లను రాజ్యం నలుమూలకు పంపాడు. మంత్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ గట్టి పట్టుదలతో రాజ్యమంతా గాలింపజొచ్చారు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి మనం 4వ భాగంలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.